మిస్టర్ రితీష్. అతను లోపల ఉన్నారు. గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. రారా కూర్చో. నీ లెటర్ అందిందిరా. సరే, ఆయన ఎప్పుడు వస్తున్నారు? రేపు. ఎవరెవరు వస్తున్నారు? సెంట్రల్ మినిస్టర్ పార్థన్ మెనన్, ఆయన ఫ్యామిలీ. రిజర్వేషన్ డీటెయిల్స్, టూర్ ప్రోగ్రామ్ అన్ని అందులో ఉన్నాయి. ఏదైనా విశేషమా? ఏదైనా గుడికి వస్తున్నారా ఏమిటి? బార్ అసోసియేషన్లో ఒక మీటింగ్, అలాగే దేవుడి దర్శనం కూడాను. అవును, బస్సు అవి రెడీగా ఉన్నాయా? ఇక్కడ స్టేట్ గార్డ్స్, సెక్యూరిటీ అందరూ ఉన్నప్పుడు ఆ బస్సులో పోవాల్సిన అవసరం ఏముంది చెప్పు. వాళ్ళ ఫ్యామిలీలో 10-15 మంది మెంబర్స్ ఉంటారు. వాళ్ళతో పాటు కొందరు విఐపీస్. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం, మన గెస్ట్ హౌస్ లో ఉండే లోటుపాట్లన్నీ మనకు తెలిస్తే చాలు, వాళ్ళకి తెలియకూడదు. భయపడుకురా, ఎటువంటి సమస్య రాదు. నువ్వు వాళ్ళతో వెళ్తున్నావుగా. వెళ్లకుండా ఉండగలనా? ప్రోటోకాల్. ఇంతకీ గైడ్ ఎవరు? ది బెస్ట్ ఇన్ అవర్ లీడ్స్, మినీ జాన్సన్. యంగ్, స్మార్ట్ అండ్ బ్యూటిఫుల్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎయిర్పోర్ట్ కి పోలేదా మంత్రిని ఆహ్వానించడానికి? ఎందుకు అనవసరంగా మనం ఆ గుంపులో దూరడం? ఇక్కడుంటే చాలు కదా. ఇంకా మనకో సమస్య ఉంది, ఎవరైనా కనపడకపోతే వెతికి పట్టుకోవాలి. బై ది బై, ఈయన మిస్టర్ జయంత్, పొలిటికల్ Hello. డిపార్ట్మెంట్. ఈవిడ మినీ జాన్సన్, నేను చెప్పాగా గైడ్. అర్థమైంది. రే, కుంభకర్ణుని చంపేశారు సార్. రామాయణం. నేను లాస్ట్ 2 ఎపిసోడ్లు మిస్ అయ్యాను. నేను మిస్ అయిపోయాను. చాలా కష్టంగా ఉంది. 2 రోజుల క్రితం ఎవరో నాకు చెప్పారు కుంభకర్ణుడు చచ్చిపోయాడని. ఎలా చెప్పండి? డైలీ స్టీరింగ్ పట్టుకుని గేరు మారుస్తూ ఉంటే నేను ఎలా చూడగలను? మీరేంటి ఈ రోజు ఇటుపక్క? ట్రిపుల్ కోసం వచ్చాను. ట్రిపులా? ట్రిప్పు. అది రేపే కదా. రేపు వేకువజామునే ఇక్కడికి వచ్చేయండి. డ్యూటీ రేపే, కానీ పని మీద ఉన్న ప్రేమతో ఈ రోజే నేను ఇక్కడికి వచ్చాను. అంతేకాదు, నా భార్య ఇంట్లో లేదు. ఉండుంటే నేను వచ్చిండేవానే కాదు. బస్సు కింద పార్క్ చేసి ఉంచారు. ఇలాంటి వాడు కనుక మాలో ఉంటే మా డిపార్ట్మెంట్ ఎప్పుడో పైకొచ్చేది. అది సార్ లాంటి కొంతమంది ఉంటే చాలు. నేను మీతో చేరి నేను మీ డిపార్ట్మెంట్ లో ఒక డ్రైవర్ గా జాయిన్ అయిపోతే చింత చచ్చినా పులుపు చావదని పెద్దలు ఊరికే చెప్పారా చెప్పండి? Yes, sir. Go and check the security. He is on the way. Sir. Everything ready? ప్లీజ్ మూవ్. అందరూ కాస్త అట్రండి. ఢిల్లీలో చాలా వేడిగా ఉంది. ఈవిడే మీతో పాటు వచ్చే గైడ్ సార్, మిస్ మినీ జాన్సన్. ఈయన నమస్తే. నమస్కారం. ఈయన నేనున్నాను కదా, మిస్టర్ బాలకృష్ణన్, మినిస్టర్ గారి ఫ్యామిలీ Hello. ఫ్రెండ్, మినిస్టర్ గారి కూతురు Hello. రాయ్. దిస్ ఇస్ Hi. పణికర్, మిస్టర్ పణికర్, సుప్రీంకోర్టు లాయర్ గారు. మీరెవరు? నేను ఇక్కడ చెప్పాలంటే వకీల్ గారా? లేదు, ఎంపీ, ఢిల్లీలో ఎంపీ. ఇప్పుడు కూడా ఎంపీనే సార్. అవును, ఇప్పుడు ఎంపీనే. సిట్టింగ్ ఎంపీనా సార్? ఏంటి సార్ ఇది పోలీసులు అడుగుతున్నారు? సార్, ఐఎమ్ ద చీఫ్ ప్రోటోకాల్ ఆఫీసర్ హియర్. వాట్? ప్రోటోకాల్ ఆఫీసర్, పొలిటికల్ డిపార్ట్మెంట్. మినిస్టర్ గారు పిలుతున్నట్లేదు. తుమ్ సునా? నో సార్, మే సునా. హాజీ. ప్రస్తుతానికి వాళ్ళని కలవలేమని చెప్పండి. చెప్పేది వినండి. Photo, please. Please, sir. Sir, Please, photo, photos తీయకండి. sir, okay, okay, చెప్పేది okay, వినండి. okay, please, sir. దయచేసి Sir, బయటకు sir, వచ్చేయండి. sir, ఒక్కటి sir, please. sir, sir, చెప్పేది వినండి. sir, sir, Please, sir, cooperate చేయండి. sir, Please. sir. ఈ రోజు ఈవినింగ్ ఇన్స్పెక్షన్ అయిందంటే ఒఫీషియల్ గా పని అయిపోతుంది. ఇంకా 2-3 రోజులకి టూర్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయమని చెప్పాను. వెకేషన్ కదా, పిల్లలందరూ ఆశపడుతున్నారు. అరేంజ్ చేశాను సార్. గుడ్. ఐ వాంట్ ఇట్ క్వైట్ ఇన్ఫార్మల్. సేఫ్టీకి సెక్యూరిటీ అవన్నీ ఏం అక్కర్లేదు. ఎస్కార్ట్ లేకుండా మీరు? వద్దు సార్, నా సొంత ఊర్లో ఎస్కార్ట్ లేకుండా నేను ఫ్రీగా ఉండనివ్వండి. సరే సార్, ఆ బస్సు రెడీగా ఉందా? Sir.